తాతయ్య ఇంటికి వచ్చేసాం అనుకుంటాను. ఏంటి తాతయ్య ఇంటికి వచ్చేసామా? రే చింటూ, బాగా పెద్దోడు అయిపోయావురా. అవును తాతయ్య. హాయ్ రా చింటూ, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు ఊరికొచ్చేటప్పుడు నా దగ్గర నుంచి ఒక బొమ్మ తీసుకొచ్చావే. నువ్వే బొమ్మ గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదన్నయ్య. అన్నీ నా ఫేవరెట్ బొమ్మలే. నా అల్లరి గోపి ఎక్కడ కనిపించట్లేదు. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చింటూ, నువ్వు బాగా వెతికి చూడు, ఉంటుంది. గోపి గుడ్ మార్నింగ్. చార్జ్ ఫుల్గా ఎక్కినట్టుంది. సరే గోపి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులు అవుతోంది. గోపి గోపి, దయచేసి ఇలా మాట్లాడకుండా ఉండకు. ఫుల్గా ఛార్జింగ్ కూడా పెట్టాను కదా. మాట్లాడు గోపి. గోపి, నేను నీకోసమే ఊరు నుంచి వచ్చాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? పో గోపి, కావాలనే నువ్వు నన్ను బాగా ఏడిపిస్తున్నావు. అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? నువ్వు నాతో బాగా జాలీగా మాట్లాడతావు, కానీ ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పో గోపి. ఊరికెలా ఏడ్చి పెడబొబ్బులు పెట్టకు, నేను బతికే ఉన్నాను. హ్యాపీయా? గోపి గోపి. సరే, ఊరికి అరిచి అందరిని పిలవకు, ఇది తింటూ మాట్లాడు. కేక్ స్వీట్ గా ఉంటుంది, త్వరగా తిను. క్రీమ్ కేక్. సిగ్గు లేకుండా తింటున్నాడు చూడు. ఛీ, ఛీ, ఛీ. ఎలా చింటూ, నేనంటే నీకు మరీ అంత ఇష్టమారా? అవును గోపి, ఉండదా చెప్పు. నీకోసమే అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను. వచ్చావు సరే, ఎప్పుడు వచ్చావు? 4 నెలల తర్వాత వచ్చావురా యదవా. నేను ఒక్కనే రాలేను కదా గోపి, అమ్మా నాన్న తీసుకొస్తేనే రాగలను. ఆ చెరగని గోపి, ఈనాడు పూర్ణిని నేను చేయలేదా? నీ చెల్లి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఫస్ట్ రోజే టార్చర్ పెట్టిందిరా. మా అన్నయ్యకి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం? నిన్ను బాగా చూసుకుందామని నేను నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు, నిన్ను చిత్రహింస పెట్టాలని తీసుకొచ్చాను. ఇప్పుడు చూడు. నా కోపం ఇంకా తీరలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తాతయ్య, తాతయ్య, నా బొమ్మని చూసారా? అంత టార్చర్ పెట్టిందా? పర్లేదు గోపి, నేను వచ్చేసాను కదా, నేనంతా చూసుకుంటాను. ఓకేనా? రే చింటూ, నువ్వు వచ్చాక నా భయం ఇంకా ఎక్కువైంది. ఎందుకు గోపి? నా పాటికి నేను ప్రశాంతంగా పైన పడుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఆడుకోవడం నన్ను చూస్తే నా పని అయిపోతుంది. అదేం కాదు గోపి, నేను నిన్ను కనిపెట్టిన విషయం అసలు పూర్ణికి చెప్పను. నువ్వు దొరకనట్టే యాక్టింగ్ చేస్తాను, సరేనా? సర్లేదో చెప్తున్నావు, ఓకే. ఏం చింటూ, ఎవరు అక్కడ అలా సౌండ్ చేస్తున్నారు? వాడు నా ఫ్రెండ్ బెల్. ఓకే, ఒక నిమిషం, నేను నిన్ను సేఫ్ గా ఎక్కడైనా దాచిపెడతాను. చింటూ, లవ్ యూ చింటూ. లవ్ యూ టు. గోపి, ఇదే ఇంట్లోనే చాలా సేఫ్ అయిన ప్లేస్. ఎవ్వరు ఈ బుక్కులు చదవరు, సరేనా? రే, నీ చెల్లి కుక్క పిల్లలాగా నన్ను పసిగట్టేస్తుందేమోరా. అదేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? నాకు ఒకే ఒక ఐస్ క్రీమ్ ఇస్తావా? చాలా రోజులైంది కదా. ఎలా రే చింటూ, ఇందాకే కదా కేక్ తిన్నావు, ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమా? సర్లే, ముందు ఆ మంత్రం ఏదో చెప్పాడు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్ యూ గోపి. సరే, ఓకే, నేను ఈ బుక్తో నిన్ను దాచేస్తాను. ఇక్కడే సేఫ్గా ఉండు, ఓకేనా? బాయ్. చింటూ, ఇదే మా ఊరు, ఒకసారి తిరిగి చూడు. బెల్, మీ ఊరు భలే ఉంది, కానీ అక్కడ కొంతమంది ఎందుకలా దాక్కున్నారు? దాగుడు ముద్దలు ఆడుకుంటున్నారా? గాక్కోవడం కాదది. అయ్యో చింటూ, నీకేం తెలీదు అనుకుంటా. మీ తాతయ్య ఇంట్లో ఏ రూమ్లు ఉన్నాయో చెప్పు. హాలు, కిచెన్, బెడ్రూమ్, బాత్. ఇప్పుడు అర్థమైందా? బెల్, గాలి బానే వస్తుంది, కానీ కొంచెం అదోలా అనిపిస్తుంది బెల్. చింటూ, అదేం కాదులే, నువ్వు 10 రోజులు ఇక్కడే ఉంటావు కదా, నీకే అలవాటైపోతుంది. ఓ, అయితే ఓకే. బెల్,
అక్కడ ఎవడో మనం చేస్తున్న ఈ పనిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అలా కొంచెం సైడ్కి వెళ్ళు. అయ్యో వాడెవడో ఊరు పరువు అంతా తీస్తున్నాడు. ఏ, ఏ. బెల్ అయిపోయాక ఏం చెయ్యాలి? చింటూ మన ఊరు ఫారెన్ స్టైల్. కిందకెళ్ళిన పేపర్ ఉంటుందేమో తీసి తుడుచుకో. ఫారిన్ స్టైలా? అయ్యో ఇది మనకి సెట్ అయ్యేలా లేదే. అన్నట్టు చింటూ ఈరోజు నైటు నువ్వు గుడి దగ్గరికి వచ్చేయ్. నేను నీకొక దయ్యం కథ చెప్తాను. దయ్యం కదా? అవునవును మా ఊరు దయ్యం కదా. ఆ కథ ఈ బెల్లు చెప్తే భలే ఉంటుంది. ఏయ్ ఎవడ్రా అదే పొలంలో కూర్చొని పాడు చేస్తుంది? లేవండ్రా. అయ్యో చింటూ అర్జెంట్ గా నువ్వు చేసే పని ఆపి రేపొద్దున కంటిన్యూ ఓకే బెల్, పరిగెత్తు పరిగెత్తు పారిపో, వెళ్ళు. సంధ్య 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 సంధ్య. నాన్నా ఆ, ఆ. ఏంటి నాన్న హఠాత్తుగా అమ్మ గుర్తొచ్చిందా? ఏంటి నాన్న మీరు మేము ఉన్నాం కదా, ఎందుకు ఊరికే ఫీల్ అవుతారు చెప్పండి? అది కరెక్టే అమ్మా. నాకు భార్య లేదు, నేను ఫీల్ అవుతున్నాను. కానీ నువ్వు ఇక్కడ ఉండగానే వాడు సంధ్య అని ఏదో పేరు చెప్పుకొని తిరుగుతున్నాడేంటి? సంధ్య 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 సంధ్య. ఆయన గురించి చెప్తున్నారా? ఆయన అంతే నాన్న, అప్పుడప్పుడు అలాగే ఏదో ఒకటి చేస్తుంటారు. అవి పట్టించుకోకు. చింటూ బొమ్మకెద్దో దయ్యం పట్టిందని పిచ్చోళ్ళ తిరిగాడు తెలుసా? ఆయన పెద్దగా పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి. రే ధనపాలు, ఏమైందిరా? ఏం లేదమ్మా. వెళ్ళు రూమ్లోకి వెళ్ళిపో. ఓకే అమ్మా. అంతే నాన్న, నువ్వు వెళ్ళు. ఓ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అమ్మ కంటే కూతురు చాలా డేంజర్గా ఉంది. నాన్న ఏం నాన్న అంత సాడ్గా ఉన్నావు? రే చింటూ, వేరు సంధ్యారా? అయ్యో నేను మీకు చెప్పడం మర్చిపోయాను కదా, బొమ్మ దొరికిందన్నా. సంధ్య దొరికిందా? ఏమంటున్నావురా? ఆ బొమ్మ ఎక్కడుందో తెలుసా? తాతయ్య కబోర్డు ఉంది కదా, అక్కడ బుక్కుల మధ్య దాచిపెట్టాను, వెళ్ళి చూడిపో. సరేరా, ఇప్పుడు వెంటనే వెళ్తాను. నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా. అయినా ఎలా చూస్తాడు? కళ్ళు కనిపించదు కదా. ఏంటి బెల్ జాలిగా పాటలు పాడుతున్నావు? అవును చింటూ. చింటూ అన్నట్టు నువ్వేదో బొమ్మ కనిపించట్లేదని చెప్తూ ఉన్నావు కదా, దొరికిందా? బెల్ చెప్పడం మర్చిపోయాను, నాకు నా బొమ్మ నిన్నే దొరికింది. ఇప్పుడు దాంతో మా నాన్న ఆడుకుంటూ ఉంటారు. ప్రియమైన సంధ్య, నువ్వంటే నాకు ప్రాణం. నీ నోట ఒక మాట వింటే నాకు చాలు. సంధ్య, నా ప్రియమైన బంగారం. అయ్యయ్యో, నిన్ను చూసి ఎన్నాళ్ళు అవుతోంది. ఏరా ధనపాలు, అసలు నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను చూడ్డానికి రావడానికి ఇన్నాళ్ళు పట్టిందా? అదేం లేదు సంధ్య, నేను అప్పుడే వచ్చుండేవాణ్ణి. కానీ నా భార్య తర్వాత వెళ్దాం అని చెప్పి ఇన్నాళ్ళు లేట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చింది. సరే ఫీల్ అవ్వకు ధనపాలు. నువ్వు కనిపించట్లేదని చెప్పాక ఎంత భయపడిపోయినా తెలుసా? కానీ ఇప్పుడు నువ్వు దొరికావు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నా. సరే బెల్, నువ్వు నాకేదో దయ్యం కథ చెప్తానని చెప్పావు కదా, ఇప్పుడు చెప్తావా? ఆ స్టోరీయా? అది చాలా జాలీగా ఉంటుంది, నేను చెప్తాను. అంటే పొద్దున్నేదో కొంచెం ఫ్లోలో అలా చెప్పేశాను. ఇప్పుడు చెప్పాలో వద్దో తెలియడం లేదే. అయ్యో అయ్యో. సంధ్య, నీ గుర్తుందా చిన్నప్పుడు మన స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ చిల్లర కొట్లో నీకు కొనిస్తానే, అది నీకు గుర్తుందా? అయ్యో దేని గురించి చెప్తున్నాడో తెలియడం లేదే. గుర్తులేదు ధనపాలు. నువ్వు ఎప్పుడు ఏమంటుంటావు తెలుసా? ధనపాలు ధనపాలు, నువ్వు నాకు కొనిచ్చిన బాదం పాలు చాలా బాగుంది అని చెప్తావు. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఊళ్ళో ఊరేసుకొని చచ్చిపోయింది. తను ఎందుకు చనిపోయిందంటే తను ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. కానీ ఊళ్ళో జనం ఎవరికి అబ్బాయి నచ్చలేదంట. ఊళ్ళో జనమంతా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని నాన్నని అందరినీ అవమానించి హింసించారంట. ఆ అవమానం తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయారట. అయ్యయ్యో పాపం కదా. సరే ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు సంధ్య. అయినా నువ్వెందుకు సంధ్య ఊరేసుకొని చచ్చావు? కొంచెం వెయిట్ చేసి ఉండొచ్చు కదా. నేను ఎలాగైనా సరే మాట్లాడేవాడిని. ఊరేసుకొని చనిపోయిందా? అనవసరంగా అలాంటి తప్పు చేసావు సంధ్య. రేయ్ అసలు నేను ఈ సంధ్యానే కానురా. ఎందుకురా ఈ కథలు చెప్పి టార్చర్ పెడతావు? ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ ఊళ్ళో ఈ మధ్య కూడా చాలా మందికి సంధ్య కనిపిస్తున్నారు. నిజంగానే చూశానని చెప్పారు. ఆ దయ్యం రాబోతుందంటే 3 వార్నింగ్లు వస్తాయట. ఫస్ట్ వార్నింగ్, చెట్టు మీద ఉన్న గుడ్ల గుబ్బలన్నీ అరుస్తాయి. సంధ్య, చిన్నప్పుడు నువ్వు నన్ను చూసి ఒకలా నవ్వుతావు కదా, ఇప్పుడు ఒకసారి నవ్వవా? రేయ్ ధనపాలు, నేను అదంతా మర్చిపోయానురా. అలా ఇలా అన్నీ మర్చిపోతావు సంధ్య. సర్లే, నేను గుర్తు చేస్తాను. రెండో వార్నింగ్, తను ఒకలాగా విచిత్రంగా నవ్వుతుందట.
ఇలాగే నవ్వుతావు. నువ్వు అన్నీ మర్చిపోయావు. మూడో వార్నింగ్ అన్నిటికంటే చాలా ముఖ్యం. అక్కడ నీ చుట్టూ ఏదైతే వెలుతురు కనిపిస్తుందో ఆ వెలుతురులో మాత్రమే తను కనిపిస్తుంది. కానీ బెల్, దయ్యాలని చీకట్లోనే ఉంటాయంటారు కదా, ఇది మాత్రం ఎందుకు వెలుతురులో ఉంటుంది? అది కా చింటూ, మా ఊళ్ళో సంధ్య కొంచెం డిఫరెంట్, వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది. సర్లే తలపాలు, నువ్వు వెళ్ళి పడుకో, మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. చింటూ, అంటే నాకు ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, కొంచెం భయంగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున వస్తాను. ఓకే బాయ్. రేయ్, ఇంటికి రేయ్ జాగ్రత్తగా బెల్, నన్ను ఇలా వెళ్ళి ఒక్కనే బాయ్. వదిలేసి వెళ్ళిపోకురా రే బెల్. అయ్యో, ఒకనే వదిలేసి వెళ్ళిపోయాడే. సరే ఓకే, ఇంటికి వెళ్తాను. వీడు అనవసరంగా ఇలాంటి కథలు వేరే నాకు చెప్పాడు. ఊరు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంది. ఇది గుడ్ల గుబ్బి సౌండ్ కదా, ఇదే వాడు చెప్పిన ఫస్ట్ వార్నింగా? అయ్యయ్యో, ఇల్లేమో అక్కడుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోరా చింటూ. ఇది వాడు చెప్పిన రెండో వార్నింగ్ కదా, నవ్వుతున్న సౌండ్. అయ్యయ్యో, సరే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను. నీ చుట్టూ ఎక్కడైతే వెలుతురు ఉంటుందో సంధ్య అక్కడే ఉంటుంది. సంధ్య, సంధ్య, సంధ్య దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వస్తుంది అనుకుంటా. వచ్చేస్తుంది.